ఓకే. జగన్మోహన్ శర్మ గారు, ఇప్పుడు ఈ యూట్యూబ్లో బయట షష్టగ్రహ కూటమిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే దాని గురించి భూతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం అయితే లేదు. ఓకే. యూట్యూబ్లలో చెప్పేటోళ్ళు ఎప్పుడో ఒకసారి రికార్డ్ చేసి పెడతారు, వాటినే అదైతుంది. కానీ షష్టాగ్రహ కూటమి ప్రభావం మాత్రము అన్ని రాశులపై పడది. కానీ సమతులికంగా కొన్ని రాశులు ఉంటాయి, కొన్ని రాశులు అత్యధికంగా మంచుకుంటాయి, కొన్ని రాశులు మైనస్లు ఉంటాయి. పెద్దలు చెప్పినట్టు రాజకీయంగా గాని ఆరోగ్యపరంగా గాని దాని మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి యజ్ఞయాగాది క్రతువులు దైవారాధనలు గనక చేసినట్టయితే దాని ప్రభావం తగ్గుతుంది. రెండోది ఏంటంటే తప్పనిసరి ఎలాంటి పరిస్థితులలో షష్టగ్రహ కూటమి అనేది మనము ఇవాళ అష్టగ్రహ కూడా వచ్చిన రోజులు కూడా ఉంటాయి. ఇక 4 గ్రహాలు 3 గ్రహాలు కామన్ గా కలుస్తూనే ఉంటాయి ఎప్పటికీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ షష్టాగ్రహ కూటమి జూన్ 4వ తారీఖు వరకు ఏదైతే ప్రభావం చూపుతుందో చెడు రాశులకు, అంటే దేని మీద, సింహ రాశికి గాని, మేషరాశికి గాని, లేదు మీన రాశికి గాని, ధనుసు రాశికి గాని వీళ్ళు కొంచెం బాగా జాగ్రత్తలు పాటించాలి. మిగతా రాశులు న్యూట్రల్ ఉంటాయి. మన వృషభ రాశి లాంటి దానికి అత్యంత అద్భుతంగా జరగబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే చెడు పరిణామాలు ఉన్నాయో వాళ్ళే కొంచెం జాగ్రత్త పడించాలి తప్ప షష్టగ్రహ కూడా 12 రాశులకు 12 రాశులు మనకు నష్టం చేసి దాన్ని గమనించాలి. ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎందుకంటే భారత్ లో సూర్యగ్రహణం ఎఫెక్ట్ కనిపిస్తోంది అనుకోవచ్చు. భారతదేశంలో సూర్యగ్రహణం లేదు. ఈ సంవత్సరం మనకు గ్రహణాలు రాలేదు. 2 అమెరికా దేశాలు, ఇతర దేశాలలోనే వచ్చినాయి. మనకు మాత్రము రేపు భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఏది వచ్చే విశ్వావసునామ సంవత్సరంలో ఒకటి ఉంది, రెండోది పాల్గొన మాసంలో ఒకటి ఉంది. అంతే తప్ప మనకిప్పుడు ఈ గ్రహణం మనకు సంభవించది. మనకు సంభవించినా సంభవించకపోయినా ఇతర దేశాలలోనైనా దీని ప్రభావం, షష్టగ్రహ కూటమి ప్రభావం చూపే. మరి మీరు చూసి 3-4 రోజుల కింద విపత్తు వచ్చింది. జూన్ వరకు ఇటువంటి విపత్తులు వస్తూనే ఉంటాయి. మరి ప్రజలు గాని, ప్రభుత్వాలు గాని, రాజకీయ నాయకులు గాని, మరి జనరల్ గా పబ్లిక్ గాని చాలా జాగ్రత్తలు పాటించాలి. ఓకే. రైట్. చంద్రమూర్తి గారు, ఇప్పుడు భూకంపాలు తరచుగా రావడం మనం చూస్తున్నాము. ఏంటి అసలు ఈ భూకంపాలు, షష్టగ్రహ కూటమితో భూకంపాలు వస్తాయనుకో